మేము పోలేరమ్మకు బోనం సమర్పించడానికి ఊరికొచ్చాము. అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, గాజులు, పూలు, కొబ్బరికాయలు, వేపాకు, చీర అన్నీ సర్దుకున్నాము. నీట్గా అన్నీ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బోనము ఆల్రెడీ తయారు చేసేసాము. బెల్లం అన్నము పైన పెట్టేసుకొని తీసుకొని వెళ్తున్నాం. పెట్టింది మా అత్తయ్య. ఇక్కడ వచ్చేసి కోడి కూడా పూజించుకున్నాం. పసుపు, కుంకుమ, పూల దండ చిన్నగా కట్టేసి కొన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న మా మావయ్య, నేను, మా అమ్మ, మా అత్తయ్య, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరం కలిసేసి మా చేను దగ్గర ఉంటుంది పోలేరమ్మ. ఒక 10 minutes వాకబుల్. అది నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది రోడ్డు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చేసి వాటర్ పట్టుకుంది. వాటర్ కూడా కావాలనేసి నెక్స్ట్ అక్కడ గుడి వచ్చేసాం. గుడి దగ్గరకు వచ్చేసి లోపల అంతా పెట్టేసుకున్నాం. బోనం అది దించేసి అమ్మవారికి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి అలంకరించడం. ఫస్ట్ వచ్చేసి పసుపు, కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టేసి నెక్స్ట్ పూలు అవి పెట్టేసాము. మనం తెచ్చిన బెల్లం అన్నం నైవేద్యానికి పెట్టేస్తున్నాను. వేపాకు అది పెట్టేసి అమ్మవారికి బోనంలో చేసిన బెల్లం అన్నం అది మూడు చోట్ల పెట్టమని చెప్పింది మా అత్తయ్య. 3 దగ్గర పెట్టేశాను. నెక్స్ట్ అగరబత్తీలు అవి హారతి అది ఇచ్చేసాను. కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాను చూడండి. కొబ్బరికాయ కూడా సమర్పించేశాను. నెక్స్ట్ వచ్చేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. అక్కడ పంతులు అయితే ఎవరు ఉండరు. మనమే అన్నీ చేసుకుంటూ, విలేజెస్ చాలా తక్కువ ఉంటారు పంతులు. మనమే చేసుకోవాలి. మనమే అన్నీ రెడీ చేసుకొని మొక్కుబడి ఉందని చెల్లించుకోవడానికి వచ్చాము. చీర కూడా సమర్పించేశాను అమ్మవారికి. ఇదైతే గుడి అయితే చెట్టుల కింద ఉంటుంది. మొత్తం వేప చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. దాని కింద దాన్ని కొంచెం డెవలప్ చేశారు విలేజ్ వాళ్ళు చాలా బాగా. నెక్స్ట్ ఇక్కడ ఒక బిందె నీళ్ళు తీసుకొని పోతురాజుని నీట్గా కడిగేసేసి పసుపుతో నీట్గా పెట్టేసి పసుపు రాసేసి కుంకుమ అది బొట్లు పెట్టేశాను. గాజులు కూడా వేసాము అమ్మవారి పోతురాజు దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇది అంకాలమ్మ కూడా కొంచెం నూనె అది వేసేసి పసుపు కుంకుమ వేసేసాను. పువ్వులు సమర్పించాను. పూలు అవి సమర్పించేసి ఆరతిగా ఇక్కడ కూడా సేమ్ ఆరతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశాను. ఈ గుడి దగ్గర వచ్చేసి 3 ఉంటాయి. పోలేరమ్మ, పోతురాజు, అంకాలమ్మ 3 దగ్గర 3 కొబ్బరికాయలు అది సమర్పించేసేయాలి అమ్మవార్లకి. నీట్గా కొబ్బరికాయ ఇక్కడ కూడా సమర్పించేశాను. గుడి అయితే మాత్రం పొలం దగ్గర చాలా బాగుంటుంది. ఈ ఊరు వాళ్ళు మొత్తం గ్రామ దేవతగా కొలుచుకుంటూ ఉంటారు. అందరూ లాంగ్లో ఉన్నవాళ్ళు మనం వచ్చినప్పుడే అమ్మవారికి బోనం అది చేస్తాము. దూరంగా ఉండేవాళ్ళు లేకుంటే ఆషాఢ మాసంలో ఎక్కువ చేసుకుంటారు ఈ గుడి దగ్గర. అందరం కూడా ప్రసాదం అది నైవేద్యంగా తీసేసుకున్నాము. థ్యాంక్ యూ.